మార్నింగ్. ఈరోజు మాకు ఊరి గైరమ్మ సంబరం. నేను పడుకుంటాను. సంబరం అయితే నువ్వు వెళ్ళి సంబరంలో పిచ్చిలేసి లేకండి ఇద్దరు మొత్తం పైకి లేకండి. గుడ్ మార్నింగ్. మాట్లాడండి, సబ్స్క్రైబర్లు అందరితో మాట్లాడండి. అందరూ కూడా ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టండి. చెప్పు చైతు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటది? సబ్స్క్రైబ్ గట్టి చెప్పు. సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అను. సబ్స్క్రైబ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా తమ్ముడు హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే మా ఊర్లో గౌరీ పరమేశ్వర తీర్థ మహోత్సవాలు అనమాట. ఇది ఫస్ట్ డే అండి. ఫస్ట్ డే జనాలు చాలా తక్కువ మంది ఉంటారు. సో మొత్తం ఫస్ట్ డే సెలబ్రేషన్స్ అన్నీ కూడా మీకు ఇప్పుడు వీడియో పెడుతున్నాను అనమాట. చూసి తరించండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రికార్డింగ్ డ్యాన్స్ 18+ ఎవరైనా ఉంటే కనుక కొంచెం స్కిప్ చేయండి పార్ట్. అంటే మరీ అంత వల్గర్గా ఏముండదు, బెటర్గానే ఉంటుంది. బట్ ఎవరికైనా అన్కంఫర్టబుల్ అనిపిస్తే కనుక ఐఎమ్ రియలీ సారీ. సో యా, చూసి తరించండి, ఎంజాయ్ చేయండి. సో యా, రికార్డింగ్ డ్యాన్స్ చూసిన తర్వాత అలా ఊర్లోకి వచ్చామన్నమాట. ఇదంతా లైటింగ్ ఈ ఇయర్ బాగా పెట్టారండి. లైటింగ్ చాలా బాగా చేశారు పండుగ కూడా. బట్ జనాలు రాలేదన్నమాట. ఎందుకంటే ఒకటే రోజు మొత్తం 4 ఊర్లలో, మా చుట్టుపక్కల ఊర్లలో ఫెస్టివల్ అంట. సో అందుకని ఎక్కడ చుట్టాలు అక్కడే ఉండిపోయారు. సో లైటింగ్ అయితే చాలా పెట్టారు. ఈ ఇయర్ అయితే మాత్రం భలే ఉంది అసలు. పద వెనక్కి వెళ్దాం మళ్ళీ. జస్ట్ హాయ్ చెప్పమ్మా. వీడు మా తమ్ముడు. ఈరోజు మా ఊర్లో పండుగ, జనాలు లేరనుకోకండి. సెకండ్ డే ఉంటారనమాట. ఇది ఫస్ట్ డే కాబట్టి పెద్దగా ఎవరు లేరు. రేపు ఉంటారు. రేపు అసలు ఖాళీయే ఉండదు. రేపు మళ్ళీ కంటిన్యూ చేస్తాం. ఇంకా మార్నింగ్, నెక్స్ట్ డే మార్నింగ్ అంతా అమ్మవారిని, అయ్యవారిని ఇద్దరిని కూడా పల్లకి మీద ఊరంతా ఊరేగింపు స్టార్ట్ చేశారనమాట. సో స్టార్ట్ చేస్తూ ఒక ప్రోగ్రామ్ అయితే పెట్టారు, కోలాటం. వీళ్ళు కూడా చాలా బాగా వేశారండి. మెయిన్గా ఇప్పుడంటే ఈ డ్యాన్స్ బేబీ డ్యాన్స్లని, అవన్నీ రికార్డింగ్ డ్యాన్స్లు అని రకరకాల ప్రోగ్రామ్స్ వచ్చాయి. కానీ ఒకప్పుడు పండుగ అంటే ఇలాంటి బుర్రకథలు, జానపద నృత్యాలు, ఇలాంటి ప్రోగ్రామ్సే ఉండేవన్నమాట పండుగలు. రాను రాని కళలు అయితే అంతరించిపోతున్నాయి. కానీ మా ఊర్లో మాత్రం ఎవ్రీ ఇయర్ వీళ్ళని సపోర్ట్ చేస్తూనే ఉంటారనమాట. సో వీళ్ళు వచ్చి చాలా శ్రీకాకుళం అక్కడ అంత దూరం నుంచి వచ్చి చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తారనమాట. నాకైతే బేసికల్గా డ్యాన్స్ బేబీ డ్యాన్స్ వీటికన్నా నాకు ఈ బుర్రకథలు అంటేనే ఇష్టం. మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, భలే కామెడీ చేస్తారనమాట. నాకైతే చాలా ఇష్టం. మీరు కూడా మీ ఊర్లో అలాంటి ఫెస్టివల్స్ ఉన్నా సరే డ్యాన్స్ బేబీ డ్యాన్సులతో పాటు ఇలాంటి వాళ్ళని అయితే మీరు ఎంకరేజ్ చేయండి. కళాకారులు మనం ఎప్పుడూ అభినందించాలి. వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటే కళలు ముందు వరకు వెళ్తాయి. తదుపరి తరాలకు కూడా మన యొక్క సంస్కృతి సంప్రదాయాలు తెలుస్తాయి అన్నమాట. చూడగానే నందగలనా, నీ కొండకు రాకుండగలనా, ఇదే నీదు ప్రసాదు, నా ప్రాణం నీవు పటారు, నా ప్రాణం నీవు పటారు. పరమేశ్వర
ఇంకా అలా బుర్రకథ చూసేసిన తర్వాత మొత్తం మా గ్యాంగ్ అంతా కలిపి మళ్ళీ ఊర్లోకి వచ్చామన్నమాట. ఇక్కడ మా ఎంసీ మాది సుమతి శతకం మూవీ అయితే రిలీజ్కి ఉందండి 6th January. మరి అప్పటికి వ్లాగ్ రిలీజ్ అయిపోద్దు, మరి అవ్వదో తెలీదు. ఒకవేళ అవితే కనుక మీరు థియేటర్స్కి వెళ్ళి చూడండి. 6th January సుమతి శతకం అమర్దీప్ చౌదరి గారు నటించారు సినిమాలో. ఆయన మాకు మావయ్య అవుతారు డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో. మా చిన్నప్పుడు అండి హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయారు ఎంసీ మావయ్య, శంకర్ మావయ్య, శ్రీనివాస్ గౌరెడ్డి మావయ్య, వీళ్ళందరూ వెళ్ళిపోయి ఎంతో చాలా కష్టపడ్డారు. మేము వాళ్ళ స్ట్రగుల్ ఫేజ్ నుంచి అంతా చూసుకుంటూ వచ్చాం అనమాట. సో వాళ్ళు ఇప్పుడు సక్సెస్ అవుతుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూడండి, డెఫినెట్గా అయితే సినిమా అయితే చాలా మీకు అందరికీ నచ్చుతుంది. మీరంతా అనుకున్నంత కామెడీ అయితే ఉంటుంది. కామెడీ సినిమా చేసి అసలు ఈ టీం వాళ్ళు అయితే చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేశారండి. వీళ్ళు భాస్కర్ ఈవెంట్స్ అంట. సో మీ ఊర్లో ఎక్కడైనా జాతరలు ఉంటే కనుక వీళ్ళని పిలవండి. ఎందుకంటే వీళ్ళకి ఒక కోఆర్డినేషన్, మంచి సాంగ్ సెలెక్షన్స్ చాలా కష్టపడి చాలా బాగా వేస్తున్నారు అనమాట. మేమైతే చాలా సేపు ఈ ప్రోగ్రామ్ దగ్గరే ఉండిపోయాం. ఇంకా తర్వాత అటు నుంచి అటు ఇంకా అలాగా బయటకు వచ్చి మొత్తం తీర్థం అంతా ఏమేమి పెట్టారు ఏందని ఎత్తుక్కుంటూ పోయాం అనమాట. సో బేసికల్గా ఇయర్ అసలు క్రౌడ్ ఉన్నా కూడా మనకి దుకాణాలు ఏం పెట్టలేదండి. ఎందుకంటే అందరూ ఫెస్టివల్స్కి ఒక్కొక్క ఊరు వెళ్ళిపోయారంట. సో అందుకని మా ఊరికి అందరూ హ్యాండ్ ఇచ్చారు. అందువల్ల దుకాణాలు ఏం లేవు. సో పక్కన ఇక్కడ కిచెన్ షాప్ ఉంటే దాని మీద ఏదో పేరు రాయించాలంటే అక్కడికి వెళ్ళి రాయించాము. సో ఆయన ఎంత క్యాలిగ్రఫీ ఎంత బాగా రాస్తున్నారు చూడండి. అసలు గ్రేట్. అసలు ఎంత మంచి ఆర్టిస్టులు మనకి ఉన్నందుకు నిజంగా చాలా గ్రేట్ అండి. ఆయన రైటింగ్ చూసి నాకే జలసి వచ్చింది. ఈరోజు సెకండ్ డే అనమాట. ఈరోజుతో లాస్ట్. రేపు మళ్ళీ అమ్మవారి సారు ఉంటుంది రేపు. సో జనాలు చూస్తారు కదా ఎలా ఉన్నారు. ఫస్ట్ టైం మా ఊళ్ళో 2 ప్రోగ్రాంలు పెట్టారు. 2 డ్యాన్స్ బై డ్యాన్స్. లాస్ట్ టైం పెట్టారు కానీ ఈసారి ఇంకా బాగా పెట్టారు. బాగుంది. అది మీరు కూడా చూడండి. ఖర్జూరం ఈడికి కావాలంటే ఖర్జూరం అదనమాట. మా అక్క మిస్ అయిపోయింది ఫ్రెండ్స్. చిన్న పిల్లడు రా ఖర్జూరం అయితే ఖర్జూరం తీసుకున్నాం అయితే మొత్తానికి. ఖర్జూరం అన్న మరి అది ఖర్జూరం ఫ్రెండ్స్. పెద్దలు కూడా ఎక్కుతున్నారు. అది మనం ఒక ఫోటో కూడా తీసుకోలేదు. సో ఇక్కడైతే ఒక సీరియస్ విషయం గురించి డిస్కస్ చేయాలండి. ఆ యాంకర్స్ ఎవరైతే ఉన్నారో యాంకర్స్ని, డ్యాన్సర్స్ని 2 ఈవెంట్స్ దగ్గర నేను కళ్ళతో చూశాను అనమాట. సో కింద కుర్రోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంజాయ్ చేయకుండా, చూసి ఆనందించకుండా ఆ లేడీస్ యొక్క ఫ్రాక్స్, లంగాలు ఏమైతే ఉన్నాయో అవి లాగుతున్నారు అనమాట కింద నుంచి. సో అది చాలా తప్పండి. ఎందుకంటే మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు. మన ఇంటి పిల్లలను కూడా ఎవరో బయట వచ్చి వాళ్ళు లంగాలు లాగితే మీరు ఊరుకుంటారా? సో అలాంటి పనులు అయితే దయచేసి చెయ్యొద్దు. ఆడపిల్లైనా సరే మీకు చెల్లి, అక్క అట్లాగనే అవుతుంది. కాబట్టి అలానే ట్రీట్ చేయండి వాళ్ళని. ఆడవాళ్ళు అంటే చాలా రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉంటారు. వాళ్ళకి ఏదో పూట గడవక కాదు వచ్చి చేస్తుంది. వాళ్ళ టాలెంట్ని చూపించుకుంటూ వచ్చి వాళ్ళు ఇక్కడ కష్టపడుతున్నారు. సో కాబట్టి వీలైతే వాళ్ళని ఎంకరేజ్ చేయండి, కానీ వాళ్ళని టీజ్ చేయడం, వాళ్ళని డిస్కరేజ్ చేస్తూ మాట్లాడడం, అట్లాంటి బ్యాడ్ థింగ్స్ లంగాలు లాగడం ఇలాంటివి అయితే దయచేసి ఎవరు చేయకండి.
మీరు చేసే ముందు మన ఇంట్లో అక్క చెల్లెల్ని అమ్మల్ని గుర్తు తెచ్చుకొని చేయండి ఏం చేసినా కూడా. అందరికీ నమస్కారం, నేను మీ మహేష్. సో వెల్కమ్ బ్యాక్. వీ హ్యావ్ ముగ్గురు చిచ్చర్ పిడుగులు కుళ్ళిపోయారు. ముగ్గురు చిచ్చర్ పిడుగులు ఇప్పుడు నాతో ఉన్నారనమాట. ఈ చిచ్చర్ పిడుగు పేరు చైతన్య నాయుడు. ఈ చిచ్చర్ పిడుగు పేరు చెప్పరా, పూర్తి పేరు చెప్పు. సాయి పల్విత్. ఈ చిచ్చర్ పిడుగు పేరు జశ్వంతరావు, ఓమ మహేశ్వరరావు, జశ్వంతరావు. అట్లా వీడు మా తమ్ముడు, వీడు బామ్మద్ది, వీడు కూడా తమ్ముడు అవుతాడు అన్నమాట. అన్నీ వదిన కొడుకు, వాడు నా కొడుకు. కొడుకు అవుతాడు. డాడీ మమ్మీ ఇంకా రాలేదు, మమ్మీని చూడమని చెప్పు అందరికి. మమ్మీ ఎక్కడన్నా ఉంటే మమ్మీ గట్టిగా అడుగు. డాడీ వెయిట్ చేస్తున్నాడు. సో అది యాక్చువల్గా నిన్నంతా మా ఊర్లో ఫెస్టివల్ జరిగిందనమాట. తీసాను నేను, అందులో మీరు లేరు అంతే, నేను తీసుకున్నా. వీళ్ళంతా నేను చాలా బిజీ అండి, అసలు ఎవరికి దొరకలేదు, చెక్కలేదు అనమాట. పండగ మొత్తం మాదే అన్నట్టు చేశారు. సో అది నిన్న పండుగలు ఏమేమి ఎంజాయ్ చేశారు చెప్పండి. జంపింగ్ 30 సార్లు, ఒక్కొక్కరిని అడుగుతాను నేను. జైతు నిన్న నువ్వు జంపింగ్ కోసం 100 రూపాయలు ఎట్టుకెళ్ళావు, 100 దొబ్బెట్స్. బొమ్మలు ఏమైనా కొనుక్కున్నావా? 400 మిగిలే. ఆ డబ్బులే మరి మీరు అందరు ఎందుకు తీసుకున్నాడు? మరి నువ్వు అడగలేదా? ఏ మరి రాత్రి కూర్చొని ఏడుస్తాను మా నాన్న బొమ్మ కొనలేదు అని. మా అందరి మీద పగబట్టేసావు. ఫోన్ చేసి ఇచ్చినందుకు నాకే పడ్డాయి అనమాట ఆడితోటి. మా నాన్నకు ఫోన్ చేసి నా బొమ్మలు కూడా కొనలేదు, డబ్బులు మొత్తం తీసుకున్నాడు అన్నాడు. ఫ్రెండ్స్, డబ్బులు మొత్తం తీసుకున్నాడు అంటే మరి నేను ఎవడరా జంపింగ్ ఎక్కమన్నావు, మొత్తం అంతా డబ్బులు వేస్ట్ చేసుకొని కొనుక్కోవచ్చు కదా. మరి ఆ 100 రూపాయలతో బొమ్మ కొనుక్కోవచ్చు కదా జంపింగ్ మానేసి. అది అలాంటి చిత్రీస్ అయితే అనమాట. నా చెస్ అయితే 4-5 బొమ్మలు కొని తెచ్చుకున్నాడు మొత్తానికి. నీకే మరి నువ్వేం బొమ్మలు కొనుక్కున్నావురా? కొనుక్కుంటే ఏం బొమ్మలు కొనుక్కుంటా చెప్పు. అది మళ్ళీ ఇంగ్లీష్ మీడియం. ఈ వీడియో మీ పింకు సార్ చెప్తారు, ఇదేనా మీ స్కూల్లో నేర్పించింది నీకు అంటాడు. నేను వీడియో పెట్టినప్పుడు పొందుగ్గా బిహేవ్ చేయండి, ఓకే? మీ గురించి మీరు చెప్పండి, అందరు ఇంగ్లీష్ లో చెప్పండి. చైతు చెప్పమ్మా, నీ పేరు, ఏ స్కూల్లో చదువుతున్నావు?
మెల్లిగా చెప్పు, అంత స్పీడ్ ఎందుకు, ఈసారి చెప్పు. My name is Chaitanya. I am studying 4th year in Sunshine English Medium School. నువ్వు చెప్పమ్మా. సాయి పల్విత్. My name is Sai. My name is Pali. My name Sai Palvit. Sai Palvit. నేను Sunshine English Medium School లో I am studying UKG. చెప్పు. I am studying UKG. అయిపోయింది. మా జస్ట్ చెప్తాడు. చెప్పమ్మా. My name is Jashwantra. I am studying in 6th class A section. My school name is MJPAPBCWR School. School full name is Mahatma Jyotirbai Phule Andhra Pradesh Backward Classes Welfare Residency Boys Narsipatnam. అది పెద్ద మనుషులు చదువుతున్నాడు. ఒకడేమో 3rd క్లాస్, ఒకడేమో 6th క్లాస్, ఆడేమో 4th class. ఇది UKG. ఆడు యూకేజీ. నాది గ్రాడ్యుయేషన్ పీజీ 2 అయిపోయాయి. సో అదనమాట. వీళ్ళు ఎవరెవరు ఏమవుతారో అడుగుదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పల్విత్ చెప్పమ్మా. నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు? డాక్టర్ అవుతావు. నువ్వు జస్ట్ I am scientist. నువ్వు చైతు? CM. మా చైతు కూడా కానీ పెద్ద కోరికలు. పోలీస్ అవుతావు కదా, మళ్ళీ సీఎం అంటావే. సంవత్సరానికి ఒకడు మారుతాడని పోలీస్ అవుతావు, సీఎం అవుతావు నువ్వు. ఆస్తులు కట్టి కూడబెట్టి ఇప్పటి నుంచే. చెప్పు సీఎం ఎందుకు అవ్వాలనుకుంటున్నావు చెప్పు. అంతసేపు ఆలోచించకూడదు. అదే గోల్ అంటే ఎందుకు సీఎం అవ్వాలనుకుంటున్నావు చెప్పు. అందరికీ సాయం చేయడానికి. మొహం తీసి చెప్పు. అందరికీ సాయం చేయడానికి. ఇంకా ఇల్లు లేనికి ఇల్లు కట్టించడానికి. రైస్ ఇవ్వడానికి. ఇంకా పంటలకి వాటర్ అయ్యి సర్వీసింగ్ చేయడానికి. ఇంటి దగ్గర అది ట్యాప్స్ అవి వేయించడానికి. లేకపోతే దానికి సీఎం అవ్వాల్సిన పని లేదు కదా, ఊర్లో ప్రెసిడెంట్ అయితే సరిపోద్ది కదా చైతు. సీఎం అంటే ఇంకా పెద్ద పెద్ద బాధ్యతలు ఉంటాయి. రాష్ట్రానికి చాలా కష్టం మరి సీఎం అవడం. అవుతావా? దానికి చాలా కష్టపడాలి, బాగా చదువుకోవాలి. చదువుతావా ఫస్ట్? తర్వాత బోల్డ్ నాలెడ్జ్ ఉండాలి. నీ వెనక ఒక దగ్గర పెద్ద గ్యాంగ్ మెయింటైన్ చేయాలి నువ్వు. అవన్నీ ఉన్నాయా? చాలా గ్యాంగ్ ఉందా? మరి ఫస్ట్ ప్రెసిడెంట్ గా పోటీ చేయాలి, తర్వాత ఎమ్మెల్యే, తర్వాత మినిస్టర్, తర్వాత సీఎం అట్లా అవ్వాలి. అయ్యేసరికి ముసలాడు అయిపోతావు. ఏం పర్లేదా? అవ్వా 10th అవ్వగానే స్టార్ట్ చేస్తావు. ఈ వీడియో అప్పుడు 10th క్లాస్లో మాట్లాడుకుందాం. ఈ వీడియో అప్పుడు చూపించి ఏం చేసాడో అడుగుదాం. ఓకే, నువ్వు సైంటిస్ట్ ఎందుకు అవ్వాలనుకుంటున్నావు చేస్తావు? రాకెట్ మీద వెళ్ళి ఏదైనా కొత్త అవన్నీ ప్రయోగాలు చేయడానికి. మన భారతదేశం కోసం పక్క దేశాన్ని ఏ సాయం తీసుకోకుండా ఇండివిజువల్ మన భారతదేశం కోసం కొత్తవి తయారు చేయడానికి. అది మాతో కూడా అంటది. ఈడేమో సీఎం, ఆడు సైంటిస్టు, మన మధ్యలో డాక్టర్. నా ఫస్ట్ కోరికలన్నీ ఇవే అనమాట. నేను ఇప్పుడు యాక్టర్ అయ్యా. నేను ఫస్ట్ పొలిటీషియన్ అవుదాం అనుకున్నాను. అంటే అన్నిటికన్నా ముందు డాక్టర్ అవుదాం అనుకున్నాను, అవ్వలే. ఇంజనీరింగ్ చేసా. తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ అవుదాం 10th క్లాస్లో అనుకున్నా. ఐఏఎస్ ఆఫీసర్ అవుదామని బాగా అయిపోయి ఇప్పుడైతే బీటెక్లో జాయిన్ అయ్యాను. అప్పుడే ఓకే ఐఏఎస్ గోల్ కూడా. తర్వాత సైంటిస్ట్ అవుదాం అనుకున్నాను, అది అవ్వలే. అన్నీ మానేసి యాక్టర్ అయ్యాను అనమాట. మీరన్నా సరే యాక్టింగ్ ఇట్లాంటివన్నీ కాకుండా చక్కగా చదువుకొని ప్రతి ఒక్కరు గవర్నమెంట్ జాబ్స్ అన్నీ తెచ్చుకోవాలి. ఓకే, సీఎం అవ్వాలంటే ఫస్ట్ నీకు జాబ్ రావాలి, అర్థమైందా? చక్కగా మంచి జాబ్ రావాలి, బాగా చదవాలి ఇప్పటి నుంచే. మరి కలెక్టర్ అవ్వాలంటే ఇప్పటి నుంచే బాగా చదవాలి నువ్వు. రాజ్యాంగ ఇప్పటి నుంచే జనరల్ నాలెడ్జ్ ఉండాలి. మెయిన్ న్యూస్ పేపర్లు చదవాలి, ప్రతి పాయింట్స్ నోట్ చేసుకోవాలి. భారత రాజ్యాంగ బుక్ చదవాలి. అది ఇంకా టైం పడుతుంది, కానీ ఫస్ట్ అయితే నువ్వు చేయాల్సింది జీకే, జనరల్ నాలెడ్జ్ బుక్స్ ఉంటాయి మన దగ్గర. ఆ జనరల్ నాలెడ్జ్ ఎవ్రీ ఇయర్కి మారుతూ ఉంటాయి అన్నమాట. ప్రతి సంవత్సరం బుక్ చదువుకోవాలి. ఆ బుక్లో ఉన్న పాయింట్స్ అని నీకు గుర్తుండాలి, చదవడం కాదు, గుర్తుండాలి. అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజు మాకు ఊరి గైరమ్మ సంబరం. నేను కోరుకుంటాను సంబరం అయితే నువ్వు వెళ్ళి సంబరంలో పిచ్చిలేసి లేకండి, ఇద్దరు మొత్తం పైకి లేకండి. గుడ్ మార్నింగ్ మాట్లాడండి, సబ్స్క్రైబర్లు అందరితో మాట్లాడండి. అందరూ కూడా ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసి
బెల్ కొట్టండి. చెప్పు చైతు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటది? సబ్స్క్రైబ్ గట్టి చెప్పు. సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అను. సబ్స్క్రైబ్ 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 అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా తమ్ముడు బెల్ కూడా చెప్పాడు. కొట్టండి.